फूलों ने जाके बूंदों से पूछा, बूंदों ने जाके मिट्टी से पूछा। फूलों ने जाके बूंदों से पूछा, बूंदों ने जाके मिट्टी से पूछा, हम कहाँ रहेंगे, हम कैसे खिलेंगे। ఓం శాంతి. ఈరోజు ఒక విశేషమైన సందర్భంలో మనందరూ ఒక ముఖ్యమైన విషయాన్ని చర్చించుకుంటున్నాము. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవము. మనము ఈ విధంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవము అని జరుపుకోవాల్సిన పరిస్థితికి రావడం ఒక విధంగా బాధపడవలసిన విషయమే. ఎందుకంటే మానవుడు సహజంగా ప్రకృతితో కలిసి సహజీవనం చేయవలసిన సహజ జీవన విధానము ఉండాలి. కానీ అలా కాకుండా మన జీవన విధానము ప్రకృతిని కలుషితం చేసే స్థాయికి వచ్చేసింది. అందుకని ఈరోజు ప్రపంచమంతా ప్రపంచ పర్యావరణ దినోత్సవం అని జరుపుకోవాల్సి వస్తుంది. ఒకానొక సమయంలో మనము ఇప్పుడు పర్యావరణ దినోత్సవము, పరిరక్షణ దినోత్సవము అని చేస్తున్నాము అంటే మనం మళ్ళీ ఈ ప్రకృతిని, ఈ పర్యావరణాన్ని చాలా స్వచ్ఛంగా కోరుకుంటున్నామని అర్థం. పర్యావరణము అంటే మన చుట్టూ ఉండేటువంటి ప్రకృతి, పంచతత్వాలు, వీటన్నిటితో కలిసి మన చుట్టూ ఉన్న ఒక ఆవరణ, ఇది పర్యావరణం. అయితే ఈ పర్యావరణానికి హాని కలుగుతూ ఉంది. అది దేనివల్ల అంటే, మొట్టమొదట చెప్పాలి అంటే మనము అంత సూక్ష్మంలోకి వెళ్ళకపోవచ్చు. కానీ మొట్టమొదటి చెప్పాలి అంటే పర్యావరణానికి హాని కలుగుతున్నది మన మానసిక పర్యావరణము కలుషితం అవడం వల్ల. మానసిక పర్యావరణం లోపల ఉన్న ఒక లోకం ఉంది. ఆ పర్యావరణము కలుషితం అవడం వల్లనే ఈ బాహ్య ప్రకృతి యొక్క పర్యావరణం కూడా కలుషితం అవడం జరిగింది. లోపలి పర్యావరణం, మానసిక స్థితి కలుషితం అవడం వల్ల స్వార్థం ఏ విధంగా కలుషితమైంది? స్వార్థం పెరిగింది. మనుషులకి అభివృద్ధి కంటే పోటీ పెరిగింది. మరి దురాశ పెరిగింది. ప్రకృతిపరమైన జీవనం కంటే కూడా సౌకర్యాలే ముఖ్యం అనుకునే స్థితికి వచ్చారు. అందువల్లే ప్రకృతికి హాని కలిగించైనా సరే ఒక సౌకర్యవంతమైన జీవనాన్ని సృష్టించుకోవాలనే ప్రయత్నంలో మనిషి పారిశ్రామిక విప్లవం తీసుకొచ్చారు. మళ్ళీ ఆధునిక జీవన విధానాన్ని అవలంబించారు. పారిశ్రామిక విప్లవము, ఆధునిక జీవన విధానం వల్ల మనకు తెలియకుండానే మనము ఈ పర్యావరణానికి ఎంతగానో హాని కలిగించాము. మనము ఈ విధంగా ప్రకృతి పర్యావరణానికి హాని కలిగించాలన్న ఉద్దేశం మనకి లేదు. కానీ అదే జరిగింది. అందుకే ఈరోజు మనము ఈ ప్రకృతి పర్యావరణం యొక్క పరిరక్షణ కోసము అందరూ కలిసి ఆలోచించవలసిన సమయము వచ్చింది. మనిషి స్వార్థపూరితమై పారిశ్రామిక విప్లవంతో పర్యావరణాన్ని ఎన్నో విధాలుగా నష్టపరిచారు. అలాగే సౌకర్యవంతమైన జీవితం పేరుతో ప్రకృతిని ఎన్నో విధాలుగా నష్టపరిచారు. ఇవన్నీ మనందరికీ తెలిసిన విషయాలే. అడవుల్ని నరికేశారు, జీవజంతువుల్ని చంపేస్తున్నారు.
ఇలా ఎన్నో రకాలుగా హాని చేస్తున్నారు. మరి సౌకర్యవంతమైన జీవితం పేరుతో ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ డబ్బాలు ఇవన్నీ వాడుతూ మేము ఎంతో సౌకర్యంగా జీవిస్తున్నామని అనుకుంటున్నారు. అనుకొని ప్రకృతికి ఎంత హాని కలిగిస్తున్నామో తెలియకుండా అయిపోతున్నారు. తెలిసి మనము హాని కలిగించకపోయినా, తెలియకుండా హాని కలిగించినా, తెలిసి మట్టుకు పర్యావరణాన్ని రక్షించవలసిన బాధ్యత మనపైన ఉంది. ఈ పర్యావరణాన్ని రక్షించాలి, బాహ్య పర్యావరణాన్ని రక్షించాలి అంటే మన ముందు మనసులో ఒక స్వచ్ఛత అనేది, నిస్వార్థత అనేది కావాలి. మనసులోని పర్యావరణం స్వచ్ఛమైనప్పుడు బాహ్య పర్యావరణాన్ని కూడా మనం రక్షించగలుగుతాం. పర్యావరణ పరిరక్షణ అంటున్నాం కదా. ఇప్పుడు భూమి కలుషితం అయిపోయింది, నీరు కలుషితం అయిపోయింది, వాయువు కలుషితం అయిపోయింది, ఆకాశం కూడా కలుషితం అయిపోతూ ఉంది. అందుకే ఓజోన్ పొరకి చిల్లు పడిపోయింది. అగ్నిని కలుషితం చేసేంత కెపాసిటీ ఇంకా మనుషులకి రాలేదు. వచ్చి ఉంటే అది కూడా చేస్తురేమో, కానీ అంతవరకు చేరలేకపోయారు. అది కొంత అదృష్టం. అందుకని మనము ఈ పంచతత్వాలని ఏ విధంగా కలుషితం చేస్తున్నాము అది గ్రహించుకొని దాన్ని నివారించడానికి మనం ఏం చేయగలము అన్నది ఆలోచించాలి. ప్లాస్టిక్ వ్యర్థాలు ప్లాస్టిక్ వస్తువులు, కవర్స్ ఇవన్నీ ఉపయోగించడం వల్ల భూమి కలుషితమైంది. ఇప్పుడు ఈనాడు భూమిలో ఎక్కడ చూస్తే అక్కడ ప్లాస్టిక్ కవర్స్ దొరుకుతూ ఉన్నాయి. ప్లాస్టిక్ కవర్సే వస్తున్నాయి. సముద్రంలో ప్లాస్టిక్ కవర్స్, నీళ్ళల్లో ప్లాస్టిక్ కవర్స్, భూమిలో ప్లాస్టిక్ కవర్స్, ఎక్కడ చూస్తే అక్కడ ప్లాస్టిక్ కవర్సే. ఇంకా అదే చెత్త. మనుషులు జీవిస్తున్న చోట కొంత చెత్త అనేది రావడం సహజం. కానీ ఒక రకమైన చెత్త భూమిలో కలిసిపోతుంది. కానీ ప్లాస్టిక్ అనేది భూమిలో ఎట్టి పరిస్థితిలోనూ కలవదు. అందుకని అది భూమినే నాశనము చేస్తూ ఉంది. ఆ విధంగా నీళ్లు కలుషితమయ్యాయి. నీరు ఎలా కలుషితమైందంటే సహజంగా సముద్ర తీరాల్లో, నదీ తీరాల్లోనే పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్ అన్నీ స్థాపిస్తున్నారు. ఆ ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్ అన్నిటి నుంచి, పరిశ్రమలు అన్నిటిలోంచి వచ్చేటువంటి కాలుష్యము నదుల్లో, సముద్రాల్లో కలిపేస్తున్నారు. కలిపేయడం వల్ల నీరు కలుషితం అవుతూ ఉంది. మరి వాహనాలు ఎక్కువగా ఉపయోగించడము, దాని నుంచి వచ్చే ప్రదూషణ, కలుషితమైన వాయువులు, మరి ఫ్యాక్టరీస్ నుంచి వచ్చేటువంటి కలుషితమైన వాయువులు ఇవన్నీ కలిసి వాయువుని ప్రదూషితము చేస్తున్నాయి. అదేవిధంగా మనము అడవుల్ని సౌకర్యమైన జీవితం కోసమని అడవుల్ని నరికేసి నగరాలని పెంచి ఇవన్నీ చేయడం వల్ల జీవజంతువులకి జీవించడానికి దారి లేకుండా పోయింది. మళ్ళీ అడవులకి చోటు లేకుండా చేశాం. సముద్ర తీరాల్ని ఆక్రమించేసుకున్నాం, అడవుల్ని కూడా ఆక్రమించేసుకున్నాం. జీవజంతువులకి కూడా బ్రతకడానికి దారి లేకుండా చేశాం. మనం చేసిన ఇన్ని ఘనకార్యాలన్నిటితో ఆఖరికి గ్లోబల్ వార్మింగ్ అంటే మొత్తం ప్రపంచం మొత్తం మీద వేడి పెరిగింది. ఈ వేడి పెరగడం వల్ల ఆకాశంలో ఉన్నటువంటి ఓజోన్ పొరకి చిల్లు పడింది. చిల్లు పడడం వల్ల సూర్యుని నుండి వచ్చేటువంటి కిరణాలు వేడి ఎక్కువగా పెరిగిపోయింది. భూమి మీద వేడి ఇంకా పెరిగింది. మనం కొంత పెంచాము, దానివల్ల ఓజోన్ పొరకి చిల్లు పడింది. దానివల్ల ఇంకా ఈ భూమి మీద మళ్ళీ వేడి పెరుగుతూ ఉంది. వీటన్నిటికీ కారకులు ఎవరు? మనమే. అంటే ప్రతి ఒక్కరు అనుకుంటే నేనేం చేశాను. ఒక్కరు ఎవరు ఏది చెయ్యరు. అందరూ కలిసి చేసిన దాని పరిణామమే మొత్తం మీద ఈ ప్రపంచంలో అందరూ కలిసి అనుభవించవలసిన పరిస్థితికి వస్తూ ఉంది. ఇప్పుడు ఈరోజు కరోనా వైరస్ వచ్చింది అంటే అది మానసిక ప్రదూషణ వల్లే వచ్చింది. ఎవరో ఒకరికి మనసులో స్వార్థం పెరిగిపోవడం వల్ల వైరస్ సృష్టించి మనుషులందరికీ హాని కలిగించే ప్రయత్నం చేశారు. ఇది మానసిక ప్రదూషణ వల్లే వచ్చినటువంటి ఆపద కదా. అలాగే బాహ్యమైన పర్యావరణ ప్రదూషణ వల్ల కూడా దానికైతే అందరూ కారకులే. ప్రకృతి పర్యావరణాన్ని దూషితం చేయడానికి అందరూ కారకులే. ఈ దేశం ఆ దేశం, ఈ వ్యక్తి ఆ వ్యక్తి అని ఎవరు లేరు.
ప్రతి ఒక్కరూ బాధ్యులే. దీన్ని సరిచేయడానికి ప్రతి ఒక్కరూ బాధ్యత వహించవలసి ఉంటుంది. మన పరిధిలో మనం ఏం చేయగలమో మనం అది చేస్తూ వెళ్ళినట్లయితే ఈ ప్రకృతి పర్యావరణాన్ని రక్షించడానికి ఎంతో కొంత మనం సహకరించిన వాళ్ళు అవుతాము. మనం ఏం చేయాలంటే ప్లాస్టిక్ కవర్స్ వాడడం మానేసి కొద్దిగా మనం వెనకటి తరాల్లోకి వెళ్ళాలి. వెనకటి తరాల వాళ్ళు కూడా సంతోషంగానే జీవించారు. వాళ్ళకేమీ ఆపదలు రాలేదు, బాగానే ఉన్నారు. వాళ్ళు ప్లాస్టిక్ కవర్లు వాడలేదు. వాళ్ళకి ఆ సమయంలో ఏ రకమైన సౌకర్యాలు ఉండవలసి ఉందో అవి ఉన్నాయి. వాళ్ళు ప్యాకింగ్స్ చేసుకున్నారు, వాళ్ళు మంచినీళ్ళు తాగారు, ప్లాస్టిక్ బాటిల్స్లోనే పట్టుకెళ్ళలేదు, ప్లాస్టిక్ కవర్స్లోనే ఫుడ్ ప్యాకింగ్ చేసుకోలేదు. మనం ప్లాస్టిక్ కవర్స్లో ఫుడ్ ప్యాకింగ్ చేసుకొని మన ఆరోగ్యానికి కూడా హాని కలిగించుకుంటూ ఉన్నాం. ప్లాస్టిక్ బాటిల్స్లో వాటర్, మంచినీళ్ళు, ప్లాస్టిక్ కవర్స్లో ఆహారము ప్యాకింగ్ చేసుకొని మన ఆరోగ్యాన్ని మనమే చెడగొట్టుకుంటూ ఉన్నాం. తిరిగి వచ్చి ఎవరికి ఆపద వస్తుంది? మళ్ళీ మనకే వస్తుంది. దాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. అందుకని ఈ ప్రకృతిని ప్రేమించేవాడు ఈ ప్రపంచాన్ని ఇంకా కొన్నాళ్ళు సుఖంగా ఉండనివ్వాలి అంటే మనం సుఖంగా ఉండాలి అంటే పర్యావరణాన్ని రక్షించడం అవసరం, ప్రకృతితో కలిసి జీవించడం అవసరం. ఎప్పటికీ ఇంకా ఈ ఆర్టిఫిషియల్ వస్తు సౌకర్యాల మధ్యన నేను చాలా గొప్ప జీవితాన్ని జీవిస్తున్నానని అనుకోవడము రైట్ కాదు. అది మనము అర్థం చేసుకోవాలి. అందుకే ఒకసారి నేను ఒక దగ్గర మెసేజ్ చదివాను. ఏంటంటే ఇలాగే కానీ పర్యావరణాన్ని రక్షించకుండా కలుషితం చేయకుండా ఉండే విధానాన్ని మనం అవలంబించకపోతే ముందు తరాల్లో వాళ్ళకి పక్షులు ఎలా ఉంటాయో చూడడానికి దొరకవు, మొక్కలు ఎలా ఉంటాయో చూడడానికి దొరకవు, నీటి ప్రవాహం యొక్క ధ్వని ఎలా ఉంటుందో వినడానికి దొరకదు. అవన్నీ రికార్డింగ్స్లోనూ వీడియోస్లోనూ చూడవలసి ఉంటుంది. అంతటి ఇబ్బందిని ముందు తరాలకి కలిగించకుండా ఉండాలి అంటే ప్రకృతికి దగ్గరగా చేయాలి ముందు తరాల వాళ్ళని కూడా అనుకుంటే మనమందరూ ఈ సమయంలో బాధ్యత వహించి ప్రకృతి పర్యావరణాన్ని సంరక్షించాలి. విభిన్న జీవజాతులు, జీవజంతువులు అన్నిటినీ కూడా సంరక్షించాలి. అన్నీ భూమి మీద అవసరమయ్యే భగవంతుడు సృష్టించాడు. మరి మనం చేయవలసింది ఏంటంటే ప్రతి ఒక్కరు తన ఇళ్లలో కొద్దిగా ప్లేస్ ఉన్నా కూడా, ప్లేస్ లేకపోయినా కూడా మొక్కల్ని పెంచుకోవచ్చు. కొద్దిగా ప్లేస్ ఉంటే చాలు. ప్లేస్ లేకపోయినా పర్వాలేదు, డాబా మీదైనా పెంచుకోవచ్చు. డాబా లేదనుకోండి కుండీలలో అయినా పెంచుకోవచ్చు. మన చుట్టూ కొన్ని మొక్కల్ని పెంచుకోవాలి, వాటి వల్ల ఒక స్వచ్ఛమైన వాతావరణము ఏర్పడుతుంది అన్న ఒక అవగాహన మన మనసులో కలగాలి. ఒక ఆసక్తి, ఒక ఇంట్రెస్ట్, ఇష్టం అనేది మన మనసులో ఏర్పడాలి. మొక్కల్ని పెంచుకోవాలని మనము మన పిల్లలందరికీ కూడా అదే నేర్పించాలి. మొక్కల్ని పెంచడంలో ఉండే ఆనందాన్ని నేర్పించాలి. మొక్కల్ని పెంచుతూ ప్రకృతితో కలిసి జీవించినట్లయితే చాలా ఆనందము కలుగుతుంది. ఒకటి మొక్కల్ని పెంచుకునే సంస్కారము మనలో ఏర్పరచుకోవడం, ఏమాత్రం కొద్దిగా అవకాశం ఉన్నా సరే మొక్కల్ని పెంచుతూ ఉండడం, మన పిల్లలకి కూడా అది అలవాటు చేయడం, మనం కూడా అలవాటు చేసుకోవడం. డాబా మీద ఉంటే మన దగ్గర ఏ పాత్రలు ఉంటే, ఏ కంటైనర్స్ ఉంటే అందులో ప్లాస్టిక్, టిన్ను ఏది ఉంటే అందులో మనం మొక్కల్ని పెంచి మనకు కావాల్సిన కూరగాయలని కూడా పండించుకోవచ్చు, ఆకుకూరల్ని కూడా పెంచుకోవచ్చు. దానివల్ల కూడా మన చుట్టూ వాతావరణం పచ్చగా ఉండి మొక్కలు మన పర్యావరణంలో ఉండే కాలుష్యాన్ని తొలగిస్తాయన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. మనం ఎంతగా మొక్కలు పెంచితే అంత పర్యావరణంలో కాలుష్యాన్ని అవి నివారిస్తూ ఉంటాయి. అదొకటి చెయ్యాలి. మళ్ళీ మనం ఏం చేస్తున్నామంటే ఏదైనా ప్రత్యేకమైన సందర్భాలు వచ్చినప్పుడు అందరికీ అవి ఇవి గిఫ్ట్లు ఇస్తున్నాము. దానికంటే కూడా ఒక మొక్కలు గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది. ఆ మొక్కల్ని పెంచుకోవడానికి ప్రేరణ ఇస్తే బాగుంటుంది. పెద్దవాళ్ళు కూడా అర్థం చేసుకొని దీని ప్రాధాన్యతను తెలుసుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో చాలామంది ఈ విషయంలో మేల్కొనే ఉన్నారు. చాలామంది టెర్రస్ గార్డెన్స్ పెంచుతూ ఉన్నారు. కూరగాయలు, పళ్ళు, పూలు అన్నీ పూయిస్తున్నారు, కాయిస్తున్నారు. అయితే ఆ విధంగా చేస్తున్న వాళ్ళు ఒక 10% ఉంటారేమో, 10% కూడా ఉండరు, చాలా తక్కువ మంది ఉంటారు. కానీ ఇంకా కూడా అందరూ ఈ విషయంలో మేల్కొన్నట్లయితే మనకున్న
చోటులోనే మనం మొక్కల్ని పెంచి పర్యావరణాన్ని రక్షించడానికి దోహదము చేసిన వాళ్ళు అవుతాం. మళ్ళీ ఏంటంటే ఈ పర్యావరణాన్ని పరిరక్షించడంలో మన బాధ్యత ఏంటంటే, ఇదివరకు మన పూర్వీకులు భిన్న భిన్నమైనటువంటి ఉత్సవాలు చేసేవారు. వసంతోత్సవం అని చేసేవారు. వసంతోత్సవం అంటే మొక్కలు నాటించేవారు, విత్తనాలు తీసుకెళ్ళి అన్ని చోట్ల పెట్టించేవారు, పిల్లలతో పెద్దవాళ్ళతో అదొక పెద్ద ఉత్సవంలాగా చేసేవారు. ఇప్పుడు ఎవరికి అటువంటి అలవాట్లు లేవు. మనము ఏం చేయొచ్చు అంటే, మనం తినే అన్ని పళ్ళు కూరగాయలు ఏమైనా విత్తనాలు వచ్చినట్లయితే, పళ్ళల్లో విత్తనాలు వస్తాయి, సపోటాలో విత్తనాలు వస్తాయి, బొబ్బాస్కాయలో విత్తనాలు వస్తాయి. అలా వస్తున్న విత్తనాలన్నింటినీ మనం కొద్దిగా ఎండబెట్టి వాటిని మనకు వీలైనప్పుడు జిగురు మట్టిలో చిన్న చిన్న గోళీకాయలాగా చేసుకుని దాచుకోవాలి. ఏ విత్తనాలకు ఆ విత్తనాలు అలాగా ప్యాకెట్స్లలో దాచుకోవాలి. దాచుకొని ఏం చేయాలంటే, మనం ప్రయాణంలో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ విత్తనాలని మన బ్యాగ్లో వెంట పెట్టుకొని వెళ్ళాలి. వెళ్తూ ఈ మట్టిలో జిగురు మట్టిలో బాల్స్ లాగా చేసి పెట్టుకున్నాం కదా, అంటే విత్తనాలని దాచుకోవడము, దాన్ని ఇలా బాల్స్ లాగా తయారు చేసి పెట్టుకోవడము. దీన్ని మళ్ళీ ఎక్కడికైనా ప్రయాణంలో వెళ్ళినప్పుడు ఈ బాల్స్ లాగా చేసిన ఎందుకు ఉపయోగపడతాయి అంటే, విత్తనాలు మనం దూరంగా విసరలేం. ఈ మట్టిలో ఉండల్లాగా చేసి పెట్టుకున్నవి మనం దూరానికి విసరవచ్చు. బస్సుల్లో వెళ్తున్నా, కారులో వెళ్తున్నా, ట్రైన్లో వెళ్తున్నా చుట్టుపక్కల మట్టి ఉంటుంది కదా, అక్కడ దూరానికి విసిరితే అది మళ్ళీ వర్షాలు వచ్చినప్పుడు ఆ మట్టిలో ఉన్నది మళ్ళీ మొలిచి మొక్కలు పెరుగుతాయన్నమాట. ప్రకృతి దానికే అదే వాటిని పెంచుకుంటుంది. కనీసం మనం విత్తనాల్ని డిస్పోజల్ చేయడం కూడా ఈ పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఒక సహకారం అవుతుందన్నమాట. మొట్టమొదట మన మనసులో ప్రకృతి పట్ల ప్రేమ అనేది ఉండాలి. ప్రకృతితో కలిసి జీవించడంలో ఆనందాన్ని పొందే భావన మన మనసులో ఉండాలి. ఈ విధంగా మనందరూ ఈరోజు ఒక దృఢ సంకల్పం చేద్దాము. పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం మనందరము ప్రతి సంవత్సరము కనీసం ఒక 2 మొక్కలనైనా నాటి వాటిని పెంచుదాము. మళ్ళీ విత్తనాల్ని జమ చేసుకొని వాటిని అన్ని చోట్ల మనం వెళ్ళిన ప్రతి చోట రకరకాల విత్తనాల్ని మనం జమ చేసుకోవడం, దాచిపెట్టుకోవడం, ఎండబెట్టి దాచుకొని మట్టిలో ఉండలు చేసి ఒక వేరు కవర్స్లో వేసి పెట్టుకుని మన హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళాలి. అన్ని చోట్ల ఆ విత్తనాల్ని దూరాల్లో విసురుతూ ఉండాలి, గోళీకాయలు విసిరినట్టు. అలా విసురుతూ ఉంటే అవి వాటి ప్లేస్లో అవి ప్రకృతితోనే సహకారంతో మొలకలు వచ్చి మొక్కలు పెరిగే అవకాశము ఉంటుంది. ప్లాస్టిక్ కవర్లు వాడడం మానేయాలి. ఈ విధంగా మనము చెత్తని కూడా ఇంట్లో గార్డెన్ పెంచుకోవాలి. చెత్తని కూడా ఇంట్లో మనం పెంచుకుంటున్నటువంటి టెర్రస్ గార్డెన్ వీటికి ఎరువుగా చేసుకోవడానికి కొంత అవగాహన కల్పించుకున్నట్లయితే మనం బయట నుంచి ఏమీ తెచ్చుకోకుండానే మంచి కాయగూరలు అన్నీ పండించుకొని పర్యావరణాన్ని రక్షించేందుకు సహకరించిన వాళ్ళు అవుతాం. అంటే మనం పెద్ద ఎత్తున ఏం చెయ్యాలి అవన్నీ మనం చేయలేమని ఆలోచించే కంటే మనం చేయగలిగిన దాన్ని మనం చేస్తూ ఉన్నట్లయితే మన వంతు కాంట్రిబ్యూషన్ సహకారం మనము అందించిన వాళ్ళు అవుతాం. ప్రకృతి పర్యావరణం యొక్క పరిరక్షణ కోసము, దాన్ని సరిదిద్దడం కోసము మనం ఎంతవరకు మన వైపు నుంచి చేయగలము చెయ్యాలి. ఆ ఒక సంకల్పం చేయాలి. మళ్ళీ మానసిక పర్యావరణం, దీన్ని సరిదిద్దడానికి మనము మెడిటేషన్ చేసినట్లయితే మానసిక ప్రదూషణ తొలగిపోతుంది. నిజానికి అందరూ ప్రకృతితో కలిసి జీవించే సంస్కారం ఏర్పరచుకోవాలి అనుకున్నప్పుడు మానసిక ప్రదూషణ పోనంత వరకు ఆ ప్రకృతితో కలిసి జీవించగలిగే మనస్తత్వము మనుషులకి రాదు. అందుకే మెడిటేషన్ ద్వారా మన మానసిక ప్రదూషణ కూడా తొలగించుకొని మనసుని స్వచ్ఛంగా చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అన్నమాట. మనం అనుకుంటున్నాము పర్యావరణ పరిరక్షణ అంటే ఈ ప్రకృతిని దీన్ని పరిరక్షించడం మట్టుకే అని అనుకుంటున్నాము. కానీ చెప్పాలంటే మానవ ఆత్మతో కలిసి ఉన్నది ఈ శరీరము. ఈ శరీరాన్ని కూడా సరైన రీతిలో సంరక్షించుకోవడము, ఇది కూడా ప్రకృతిని చక్కగా సంరక్షించడం.
ఈ విషయాన్ని గురించి కూడా మనం కొంత తెలుసుకొని ప్రతి ఒక్కరూ తన శరీరాన్ని చక్కగా ఆరోగ్యంగా పరిరక్షించుకుంటే ప్రకృతికి సహకరించినట్లే. మనం మన శరీరాన్ని కూడా ప్రకృతి యొక్క విధానానికి విరుద్ధంగా, తత్వానికి విరుద్ధంగా నడిపిస్తున్నాము. విరుద్ధమైనటువంటి ఆహారం తింటున్నాము, విరుద్ధమైనటువంటి జీవన విధానంలో జీవిస్తున్నాము. అందువల్ల మనతోనే ఉన్నటువంటి ఈ శరీరము, ప్రకృతి, ఇది కూడాను, దీన్ని కూడా మనము ఇబ్బంది పెడుతున్నాం, రోగగ్రస్తంగా చేస్తున్నాము. మనం అనుకుంటున్నాం మనం బాధపడుతున్నాము అనారోగ్యం వస్తే అని. మనం కాదు, మనతో పాటు ఈ ప్రకృతి, ఈ శరీరం కూడా బాధపడుతోంది అనారోగ్యం రావడం వల్ల. ఆ అనారోగ్యానికి కారకులు కూడా మనమే. మన జీవన విధానం, మన ఆహార శైలి, మన నిద్రపోయే విధానం, మన మంచినీళ్ళు తాగే విధానం, వీటన్నిటిలో తేడాలు రావడం వల్ల ఈ శరీరం అనే ప్రకృతిని కూడా ఇబ్బంది కలిగిస్తున్నాం. అందుకని ఇది కూడా ఎన్నాళ్ళు సహకరిస్తుంది, ఏదో ఒక రోజు తిరిగి సమాధానం చెప్తుంది. అంతవరకు తెచ్చుకోకుండా మనము మానసిక పర్యావరణం, మరి ఆత్మని కలిసి ఉన్నటువంటి ఈ శరీరం యొక్క ప్రకృతి పర్యావరణం, మరి ఈ ప్రపంచంలో మన చుట్టూ ఉన్నటువంటి పంచతత్వాల ప్రకృతి పర్యావరణం, ఈ మూడింటిని రక్షించుకోవడానికి ప్రయత్నము తప్పకుండా చేయాలి. ఓం శాంతి. बूंदों से पूछा, बूंदों ने जाके मिट्टी से पूछा, फूलों ने जाके बूंदों से पूछा, बूंदों ने जाके मिट्टी से पूछा, हम कहाँ रहेंगे, हम कैसे खिलेंगे, हम कहाँ रहेंगे, हम कैसे खिलेंगे, हम कैसे जिएंगे। फूलों ने जाके बूंदों से पूछा, बूंदों ने जाके मिट्टी से पूछा, अंधेरों से हम घेरे हुए, अंधेरों से हम भागे हुए, अंधेरों से हम घेरे हुए, अंधेरों से हम भागे हुए, पल पल हर पल हम जिए कितने काले धुएं में। हवाओं ने जाके पत्तों से पूछा, पत्तों ने जाके पेड़ों से पूछा, हम कहाँ रहेंगे, हम कैसे खिलेंगे, हम कैसे जिएंगे, हम कैसे जिएंगे। हम है तो तुम हो तो हम, इंसान हो
हम। हम है तो तुम हो तो हम, इंसान हो तुम, प्रकृति हम। हमें जीने दो, हमें खिलने दो, हमें पानी दो, हमें रंगने दो। हमें जीने दो, हमें खिलने दो, हमें पानी दो, हमें रंगने दो। दुनिया हमारी रंगों से भर दो, खुशियाँ हम